మహేందర్ అనేవాడు మర్డర్‌కు గురయ్యాడు. ఎక్కడయ్యా అంటే ఇది జగిత్యాల దగ్గర ఏదో ఒక పల్లెటూరు. సరే డీటెయిల్స్ తెలుసుకొని మనమేమి అక్కడికెళ్ళి ఆ కుటుంబాలను పరామర్శించేది లేదు. అక్కడ ఏం జరిగిందనే క్రైమ్ సీన్ తెలుసుకోవటం కాదు. కానీ ఈ వివాహేతర సంబంధాలన్నిటికీ చివరి ఎండ్ పాయింట్ అయితే సూసైడ్లో లేకపోతే మర్డర్‌లో అనడానికి ఇది ఇంకొక ఉదాహరణ. ఈ మహేందర్ అనే వ్యక్తి ఏదో ఒక వృత్తి, బహుశా ఈ ఎలక్ట్రీషియను, ప్లంబరు అనుకుంటా, లేదంటే టీచరు, ఏదో ఈ వృత్తి ఏదైనా సరే ఇతను ఏం చేశాడంటే హైదరాబాద్లోని ఒక సాఫ్ట్వేర్ యువతి పరిచయం ఏర్పడితే ఆవిడతో రిలేషన్ మెయింటైన్ చేసేది. మనవాడు మహేంద్ర జాలంతో ఆవిడ అక్కగారిని కూడా లోబరుచుకునేదేముంది, త్రీసమ్ అనుకుంటా. మరి ఇప్పుడు ఏమైందంటే నిన్న ఇద్దరు అక్కా చెల్లెళ్ళు అతనిని తమ ఇంటికి పిలిచి బాగా విందు చేసి మర్డర్ చేసి పడేసి. ఎలా అంటే ఇంటికి రాగానే కారం చల్లటం, రాట్లతో దంచి పడేయటం, ఇది జరిగితే వీళ్ళకి బంధువులు కూడా సహకరించారు. ఇంతకీ ఈ మర్డర్ దేనికి జరిగిందాయా అంటే ఈ ఇద్దరితో ఉన్నటువంటి సంబంధమే కాకుండా మనవాడు ఏం చేశాడంటే ఆ ఇద్దరిలో ముందు తాను ఎవరితో ఆయనైతే రిలేషన్ మెయింటైన్ చేశాడో ఆ యువతికి లేదంటే ఆ మహిళకి పెళ్లి సంబంధాలు వస్తుంటే దానిని వారిద్దరూ తీసుకున్నటువంటి ఒక పవిత్రమైన వీడియోల్ని ఈ యొక్క పెళ్లి కొడుకులకు పంపించడం ఇలాంటివి చూపించి చెడగొట్టారట. ఆ తర్వాత అదే సాగుతుంది. సో దీంతో వీళ్ళకి మంట రేగి కడుపు మంట కాస్త బద్దలైపోయి ఇలా చేశారు. ఇందులోంచి నీతి కానీ ఇంకోటి కానీ ఏమైనా నేర్చుకోవాలనుకున్నోడికి నేర్చుకున్నట్టు ఒకటి, అసలు పరిచయాలు ఏర్పడినప్పుడే వెంటనే ఆ పెళ్లి దాకా తీసుకెళ్ళాలి, లేదంటే అది అక్కడితో ముగిసిపోయేటట్టు చూసుకోవాలి. కానీ ఒకరి తర్వాత ఒకరు అతనితో రిలేషన్ చేసి ఆ తర్వాత మళ్ళీ వాడేమో చిత్త చాంచల్యంతో వ్యవహరించి మహేందర్ గారు చివరికి విగత జీవుడు అయ్యాడు. ఇది ఇప్పటిదాకా ఉన్నటువంటి పోలీసుల కథనం. ఇంకా దీని వెనక ఏ వాస్తవాలు ఉన్నా లేకపోయినా అతగాడి మొబైల్లో వీళ్ళ వీడియోలు, వాళ్ళిద్దరూ ఇతనితో ఉన్నటువంటి సంబంధం, ఈ రెండు విషయాల్ని కనుక మీరు చూసినట్లయితే సొసైటీకి మనమే నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇలా తిరగటమే నీతి అనుకునే ఎదవలకి మనం చెప్పగలిగేదేముంది. ఇప్పుడు స్వేచ్ఛ అనే కోణం ఉందే, ఆ స్వేచ్ఛ అనే కోణాన్ని వీళ్ళు ఇక్కడ వాడబట్టే ఇలా జరిగింది. ప్రతి చోట కుదరదు కదా. ఇప్పుడు ఒక రిలేషన్లో ఉన్నప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతానంటే దానిని ఇతగాడు అడ్డుకోవటం ఏంటి? వీడి దుర్మార్గమే కదా అది. అందుకే మన ఓపెనింగ్ లైన్ చివరి మలుపు అదో ఇదో ఇది అయింది. ఇప్పుడు ఈ ఇద్దరు అక్క చెల్లెల్ని ఇంకొకటి వాళ్ళేమే దీన్నేమి దాచిపెట్టాలని చూడలా, ఈ మర్డర్ని దాచిపెట్టాలని చూడలేదు, అందరికీ తెలిసేటట్టే చేశారు. చేయటంతోనే స్థానికులు పోలీసులకి 100కు ఫోన్ చేస్తే వచ్చారు, తీసుకొని పోయారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? కొన్ని రోజులు మాట్లాడుకుంటారు, ఒక 5-6 ఏళ్ల తర్వాత జరగాల్సిన పనులు జరిగిపోతూ ఉంటాయి. మళ్ళీ ఏ పాపము లేదంటేనేమో ఎలాంటి జంకు బొంకు లేకుండా విషయాలన్నీ ఆ ప్రదేశంలో ఉంటాయి. మరి వీటి నుంచి ఏమైనా నేర్చుకోవాలి. కక్కుర్తిలో కమండలంగాళ్ళకి ఎక్కడో చోట బ్రేక్ వేసుకోవాలి. బ్రేక్ వేసుకోకపోతే యాక్సిడెంట్లు అవుతాయి.